గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓం ఐం హ్రీం శ్రీం త్రైలోక్యమోహన చక్ర స్వామింజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వశాపరిపూరక చక్ర స్వామింజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసౌభాగ్యదాయక చక్ర స్వామింజై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వార్థసాధక చక్ర స్వామింజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వరక్షాకర చక్ర స్వామింజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మానందమయ చక్ర స్వామింజై నమో నమః. సత్సంకల్ప సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, తథాస్తు. ఏమయ్యా, పూజారి మనల్ని బాగా దీవించాడు కదూ. సిటీ కొత్తగా వచ్చారా? ఎవరు మందే? వారు 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 భలే కనిపెట్టేచ్చాడే. ఎలా కనిపెట్టావు బియ్యా? మీ మొఖాలు చూస్తేనే తెలుస్తుంది. ఎలవయ్యా పొద్దునే రోడ్డు కట్టంగా. ఓయ్ కనకం, ఇంట్లోకి ఏదో సామాను కొంటున్నావు కదా, అదిగో కొట్టు. ఎడదా పదా. ఇంత పెద్ద కొట్ట మరేమనుకున్నావే? మన ఊరు ఎంకై కొట్టు అనుకున్నావే అండి? హైటెక్ సిటీ హైదరాబాద్ నగరం. ఎక్స్క్యూజ్ మీ. అయ్యి బాబాయ్, వాట్ యు వాంట్? ఏంటే ఎక్స్క్యూజ్ మీ అంటే ఏంటది? అంటే మీకు ఏం కావాలి అని. అదే మా కనకానికి వంట సామాను కావాలంట, అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి. మేడం ఇటు వెళ్ళండి, మీకు కావాల్సిన దొరుకుతాయి. ఓకే ఓకే. ఊరుకోవయ్యా. నీకు కావాల్సిన సామాను ఏడే ఉన్నాయి, తెలిపేయి. ఏందయ్యా పొలాల మేసి వంట సామాన్లు కొంటున్నట్టు మాట్లాడుతున్నావు? సబ్బు పిల్ల, సబ్బు పిట్టి, ఉల్లిపాయల కోసమే కత్తి కూడా ఎటకారం చేయకర్లా. ఊరికి అన్నలేవే నువ్వు గాని. దూది దీపారాధనకి వత్తులు చేసుకోవచ్చు. కూరగాయలు కోసుకునే కత్తి. రోడ్ నెంబర్ 12 కి డెలివరీ పంపించారా? పంపించాను సార్. సార్ వాయ్, ఆ తాడు ఇనుపు టీ కంటే గట్టిగా ఉంటుందండి. సర్లే వాయ్. తెగుద్ది, కూరగాయలు తెగుతాయి. ఇదిగో వస్తున్నా వస్తున్నా. తిప్పి తిప్పి కొట్టినా 400 కూడా అవ్వలేదు. 400 అంటే నీకు బియ్యంలో రాళ్ళ కనపడుతున్నాయే. ఇక నుంచి సబ్బు బదులు కొబ్బరి పిస్త ఒళ్ళు రుద్దుకుని కూరగాయలు కత్తితో కాకుండా కోడవలతో కోసుకుంటాను గానీ ముందు టాక్సీ మాట్లాడవయ్యా. ఏమయ్యో వస్తావా? ఎక్కడికి సార్? చిలుకూరు. ఎక్కండి. పదండి పదండి. చాలేవయ్యా, తిప్పింది చాలు. బానే ఉన్నావు, మీసం ఊడిపోగలదు. నువ్వు ఒకదానివి. అమ్మో, ఎంత పెద్ద మేడలున్నాయో. ఓ డ్రైవర్ బాబు, సార్ ఇవన్నీ బిల్డింగ్లా అట్ట బిల్డింగ్లా? బిల్డింగ్లే, కాంక్రీట్ బిల్డింగ్లు. కనుకవా బిల్డింగ్లు అంటే ఇవన్నీ. ఇదో డ్రైవర్ బాబు, కూతంత పాటలు పెట్టరాదు, ఇనుకుందామా? కారులో టేప్ రికార్డర్ జరా ఖరాబ్ అయిందనా. రేడియో ఉంది. ఏదో ఉన్నదే పెట్టరాదు, కాసేపు కాలక్షేపం అవుద్ది. ఏమే కనకవా? ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు శ్రోతలకు ఉన్న సినిమా పాటలు. ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట. అదే శుభారంభమే. మా నాన్న ఎన్టీఆర్ పాట కదా. ఏం పోరే, ఏ ఊరు మందే? ముదినేపల్లి. ముద్దినేపల్లి. ఏంటి మన చుట్టాలు ఉన్నారా ఏంటి? ముద్దినేపల్లి చాలల్లో నా ముద్దు గుమ్మ. ముందు రోడ్డు చూసిపోనివయ్యా. అలాగే. ఇదిగో డ్రైవర్ అబ్బాయి, ప్రసాదం తీసుకో. చలిస్తుందయ్యా. అర్థం ఎత్తితే పోలా, ఎత్తేయి. ఇదేనా? ఇదిగో అబ్బాయి, డ్రైవర్ అబ్బాయి, నీ అద్దం కూడా పైకెత్తు, నాకు చాలేస్తుంది. వదలకు, చావండు.
రండి. పదండి అన్న వెళ్దాం. ఈ మర్డర్ ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది? రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదండి. సార్ ఇతను రౌడీ షీటరా? కాదు, టాక్సీ డ్రైవర్. మరి ఎలా జరిగి ఉంటుందండి హత్య? అవన్నీ దర్యాప్తు చేస్తాం, చేసిన తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ సార్. నాయుడు, మన యాదగిరి మర్రిపోయాడు రా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరి కోటేశ్వర గారింటికి వచ్చేసాయి. గండిపేట సమీపంలో ఓ టాక్సీ డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుడి పేరు యాదగిరి, మెదక్ జిల్లా సిద్దిపేట వాస్తవ్యుడని దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని గాంధీ మెడికల్ హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుంచి మా రిపోర్టర్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్యకు గల కారణాలు, హంతకుల వివరాలు ఇప్పుడే తెలిసాయి. హత్య చేసింది కృష్ణా జిల్లా ముదినేపల్లి వాస్తవ్యులైన వేణుగోపాలస్వామి, అతని భార్య అయిన కనక మహాలక్ష్మి. వాళ్ళు ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త కోటేశ్వరరావు, ఆయనకి ఒక్కగానొక్క కొడుకైన ఆనంద్. అటు తర్వాత చంపబోయేది డాక్టర్ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, లాయర్ ఉమాపతి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీడు. ఆ దంపతుల చేతుల్లో పొక్కచావు చేస్తారని ఊరికే జోక్ బావ ఊరికే చెప్పు తీసుకొడతా. మనం తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే మీ బావమని చెప్పిందే ఖాయం అవుతుంది. కోటేశ్వర గారు, నా సర్వీస్ లో ఎన్నో డెడ్ బాడీలు చూశాను కానీ ఇంత ఘోరంగా చంపడం ఎప్పుడు చూడలేదు సార్. నీకు ఆ బెంగేం అక్కర్లేదు, మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతాడు. ఇంకా ఆలోచిస్తారేంటి కోటేశ్వరరావు గారు? మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని ఎత్తుకురమ్మను. అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు, అసలు వీడికి ఆ డ్రైవర్ కి సంబంధం ఏమిటి అన్న లెక్క వస్తుంది. వాడిని ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నాడు. మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా. కురిసే వాళ్ళన్నీ వరదలవుతాయో లేదో నాకు తెలదు గాని ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాన్ వచ్చేద్దే. వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మ. చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు,
చదువుకుంటూ వ్యాపారాలు చేయొచ్చు, చదువుకుంటూ సంఘ సేవ కూడా చేయొచ్చు. కానీ చదువుకునేవాళ్ళు సంఘ విద్రోహుల్ని, హంతకుల్ని పట్టి చట్టానికి అప్పచెప్పాలి. అంతేగాని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు. వీఆర్ సారీ టు సే సార్, ఇక్కడ సంఘ విద్రోహులు ఎవరూ లేరు, హంతకులు ఎవరూ లేరు. స్వామి అతని భార్య మీ హాస్టల్లోనే ఉన్నారు. ఉంటే ఏంటి? హాస్టల్లో ఉంటే హంతకులం అయిపోతామా? కాక ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్లు అయిపోతారా? 100% నువ్వు, నీ భార్య ఆ డ్రైవర్ ని హత్య చేశారు. జీపెక్కించండి. వీళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళే హంతకులను సాక్ష్యం చూపించాలి. సాక్ష్యం ఎక్కడ కాదు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు డైరెక్ట్ కోర్టుకు వస్తారు, మీరు వెళ్ళండి. స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్, అదర్వైజ్. ఏం చేస్తారండి? లాఠీ చార్జా? వి డోంట్ కేర్. కాల్పులు జరిపి మా అందరిని చంపితే తప్ప వాళ్ళని తీసుకెళ్లలేరు. మీరు లోపలికి వెళ్ళండి సార్, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. రఘు, అరెస్ట్ దెమ్. కమ్ ఆన్. ఏ స్టూడెంట్ మీద నా దెబ్బ పడిందో? ఏం చేస్తావురా? ప్రిన్సిపల్ ని నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రమే ఉంటే మేము వచ్చే అవసరం ఉండేది కదండి. హంతకులు ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పచ్చ కామెర్ల రోగం ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. చూడండి, మాకెవ్వరికి పచ్చ కామెర్ల రోగం లేదు. ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసే మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు. ఓకే, మీరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి వీళ్ళల్లో హంతకులు ఎవరో చెప్పండి. ఈ క్షణమే మీతో పంపిస్తా. స్వామి, అతని భార్య. వాట్? వీళ్ళ? ఎప్పుడు చంపారు? ఎవరిని చంపారు? ఈ రోజే చంపారు. చనిపోయిన వాడు టాక్సీ డ్రైవర్ యాద్గిరి. శవం కూడా మీ హాస్పిటల్లోనే ఉంది. గండిపేట చెరువు దగ్గర శవం గురించేనా మీరు మాట్లాడేది? ఎస్, ఆ శవం గురించే. శవంగా మారిన ప్రతి మనిషి హత్యకు గురైనట్టు కాదు. డ్రైవర్ యాదగిరి చనిపోయింది యాక్సిడెంట్ లో. తాగి డ్రైవ్ చేస్తూ చెట్టుకు కారును గుద్ది యాక్సిడెంట్ లో చనిపోయాడు. ప్రిన్సిపాల్ గారు. ఎస్, దిస్ ఇస్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్. చనిపోయిన వాడి మొహం అంతా రాయితో కొట్టినట్టు పచ్చడైంది. తాడుతో ఊరేసినట్టు మెడ చుట్టూ గుర్తులున్నాయి. అయినా వాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఇది హత్య, ఆత్మహత్య, యాక్సిడెంట్ చెప్పాల్సింది గవర్నమెంట్ డాక్టర్స్ అయిన మేము. మా రిపోర్ట్స్ ప్రకారమే పోలీసులు కేసు రాసుకోవాలి. ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్ళి ఛార్జ్ షీట్ రాసుకోండి. మీరు పోలీసులకు కోఆపరేట్ చేయరన్నమాట. చెయ్యం. హంతకుల్ని ఇలాగే కాపాడతారన్నమాట. ఎస్, కాపాడతాం. ఎన్నాళ్ళు కాపాడతారో మేము చూస్తాం. రఘు, పదండి. అలాగే సార్. బెస్ట్ ఆఫ్ లక్. వారిజాక్షులందు వైవాహికములందు విత్త మాన ప్రాణభంగములందు బొంకవచ్చన్నారు. నేనాడిన అబద్ధం ఆడకూతుళ్లకు జరిగిన అన్యాయం గురించి. అయినా డబ్బు కమ్ముడిపోయే చట్టానికి లొంగే అవసరం మీకు లేదు. మా అందరి దృష్టిలో మీరు చేసింది న్యాయమే. మేమందరం మీ తోడబుట్టిన వాళ్ళతో సమానం అనుకోండి. బొమ్మల్లాంటి మీ పిల్లలు ఇంకా మా కళ్ళ ముందు మెదులుతున్నారండి. కోడి కూర. అయ్యో వద్దన్నయ్యా. తినండమ్మా, బాగా తినండి. తిని ఆరోగ్యంగా ఉండాలి. చాలమ్మా. తినరా. తినండమ్మా, బాగా తిని మీ వజనమ్మలాగా తయారవ్వాలి. తినండి. అంటే నాది బరీగా తింటే వచ్చిన వాళ్ళ కొట్టనంటే మొహం మూకుడు అవుద్ది. చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని. ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్టా? నేను మాత్రం ఏమన్నానమ్మా, వాళ్ళు బాగా తిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలని నా ఉద్దేశం. అమ్మా గీత, ఆ నోటో ముందు ఊసేయమ్మా, ఊసేయమ్మా, నా బంగారం ఊసేయమ్మా. అమ్మా సీత, నువ్వు కూడా ఊసేయమ్మా. పర్లేదు, ఊసేయమ్మా. నా తల్లి, నా తల్లి. అయ్యో, ఇద్దరిలో ఎవరి నోటో రాయి పడిందో ఏంటో. ఈ అదవరాయి. ఏమయ్యా, రాయి పడింది నా నోట్లోనయ్యా. నీ నోట్లోనా? పిల్లల నోట్లో అనుకున్నానే. నా నోట్లో అయితే పర్వాలేదా? మన నోట్లో కొండరాలు పడ్డా ఆగమని అయ్యగారి ఫీలింగ్. నువ్వు నోరు మూస్తావా? ఏమయ్యా, నిన్నే నీ నోట్లన్నా అంటే నీ ఉద్దేశం ఏమిటి?
వండే ముందు చూసుకోవద్దా? బియ్యం ఏరుకుని అన్నం వండుకోవాలి. మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు, మరాడించేటప్పుడు నువ్వే చూసుకోవాలి. ఏం చేశారు మీరందరూ మిల్లులో? ఎరా అయ్యా. రాళ్ళలో బియ్యం కలుపుతున్నావా? భూమి గుండ్రంగా ఉందన్నట్టు తిరిగి తిరిగి అన్ని నాకే తొలగించండి అయ్యా. ఈ రాయేదో నా నోట్ల పడ్డా బాగుండేది. నీ టైం బాగుంటే అదే పడతలేరా? ఈ టైం బాగుందమ్మా. అందరు జగా జగా పని చేయండి, లేకపోతే ఈ మిల్లు నడపడం చాలా కష్టం. ఏంటి నువ్వు నడిపేది తుప్పట్టిన సైకిలా? నీకు చాలా ఎక్కువైందిరా. ఈ మధ్యన ఆయన చనివిచ్చేశాడు, మీరు సంకనెక్కేశారు. ఆయన రాని నీ సంగతి ఏదో తెలిచేస్తా. ఎప్పుడు వీడి అంటించినా ఈయన ఇదే ఎంట్రీ. చిని ఆహా, ఈసారి అస్సలు పడాను. అరే లే పెద్దయ్య, ఏం పర్లేదు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదా గారు, పట్ల గింజల బియ్యం గింజల దూరిందని ఆలోచిస్తా ఉన్నా. బయటికి. అలాగే గారు. అమ్మా సాంగారు, ఏంటి మీ చెల్లెళ్ళిద్దరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు. ఇదిగో పేపర్ లో కూడా వచ్చింది. బాగా తీయండి మా అమ్మాయిని. బ్రహ్మాండంగా ఉండాలి. నువ్వు ఊరుకోమ్మా. ఇప్పుడు తీవా. ఆగండి ఆగండి, ఇప్పుడు తీయండి. నన్ను కూడా బాధ తీయండి అమ్మా. Congrats to you. You both are the toppers in the MCET examination. How do you feel? I feel really happy and very exciting. They are the real moments in our life. ఏమో తెలుగులో అడగచ్చు కదా, మేము కూడా ఆనందిస్తాం. సరే, ఒక మారుమూల గ్రామంలో ఉంటూ ఏ కోచింగ్ లేకుండా విజ్ఞాన్, వికాస్, నారాయణ, చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా బీట్ చేస్తూ ర్యాంకులు తెచ్చుకోవడం ఆషామాషి కాదు. ఇదెలా సాధ్యం? మా అమ్మ, మా అన్నయ్యల వల్ల సాధ్యమైంది. ఇదంతా వీళ్ళ విజయమే. మరి మీ అమ్మ అన్నలు చదువుకోలేదు కదా? వీళ్ళిద్దరు చదువుకోకపోయినా వీళ్ళకి మేము చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. మా అమ్మ, మా అన్న వీళ్ళిద్దరూ మా మీద చూపించే ప్రేమాభిమానాలే మాకు పెద్ద కోచింగ్. పిల్లలిద్దరు రాత్రి కూడా చదువుకుంటా ఉంటే వీళ్ళిద్దరు కూడా తోడుగా కూర్చుంటారమ్మా. మా 2 ర్యాంకుల్లో ఒకటి మా అమ్మది, రెండోది మా అన్నయ్యది. మాదే ఉందమ్మా, కష్టపడి చదివింది వీళ్ళు, ర్యాంకులు తెచ్చుకుంది కూడా వీళ్ళే. అమ్మ అన్న అంటున్నారు, మీ అమ్మగారు చాలా చిన్నగా కనిపిస్తున్నారే. అవును, మీ అబ్బాయి కంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు. ఆ అబ్బాయా పాడా? ఆయన మా ఆయనేనండి. అవునండి, ఈయన మా అన్నయ్య, తను మా వదిన. మరి అన్నా వదిన అని పిలవాలిగా. మా వదినే మాకమ్మ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి. మా అన్నయ్య మాకన్ని. మా అన్నయ్య మా కోసం పెళ్లి కూడా చేసుకోవటం లేదు. పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారేమోనని, మమ్మల్ని సరిగా చూసుకోలేమేమోనని అలాగే ఉన్నాడు. మా వదిన మా అన్నయ్య మేనకోడ్లండి. మా అన్నయ్య అంటే చచ్చేంత ఇష్టం. మా కోసమని మా అన్నయ్య తన్ని పెళ్లి చేసుకోడేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీయించేసి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసిందండి. అంత త్యాగమూర్తి అండి మా వదిన. తనకిగ పిల్లలు పుట్టరని మేమే తన పిల్లలమని అన్నయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందండి మా వదిన. అప్పటి నుంచి మాకు అమ్మలేని లోటు లేకుండా చేసిందండి. యు ఆర్ రియల్లీ లక్కీ. ఇంతకీ మీరు ఏ కాలేజీలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్. ప్లీజ్ సిట్ డౌన్. ఐ యామ్ భారతి, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. వీళ్ళే మీ ప్రొఫెసర్స్. ఈ కోర్సులో మిమ్మల్ని గైడ్ చేసేది వీళ్ళే. వెల్, ఇదొక డివైన్ ప్రొఫెషన్. సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికుంది. అది మన అదృష్టం. మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్. మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్. ఈ ఇయర్ బ్యాచ్ లో ఒక విశేషం ఉంది. మీ బ్యాచ్ లో ఉన్న ట్విన్స్ సీత, గీత ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్ళు మన కాలేజ్ లో జాయిన్ అయినందుకు మనందరం చాలా గర్వపడాలి. ఈ బ్యాచ్ కి ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ సీతా, గీత. థ్యాంక్ యూ మ్యామ్.
All the best to all of you. Carry on. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.